నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చామల్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మాజీ ఎంపీటీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవి గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు మనం అడిగి తెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ప్రాంతంలో ఎలా ఉందని. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రచారం ఇక్కడ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ముందుగా మీ V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. చాలా యాక్టివ్గా ఉన్నారు కార్యకర్తలందరూ కూడా. ఎవరు ఏదో ఇదివరకు రాజగోపాల్ రెడ్డి డబ్బులు చూసి వచ్చిన వాళ్ళే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెంబడి పోయారు. కానీ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఇది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో చూస్తే గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బలహీనంగా ఉందని చెప్పేసి అటు బీజేపీ కేంద్ర అధికార పక్షం అలాగే ఇటు రాష్ట్ర అధికార పక్షం కూడా అంటుంది. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టి కండువలు పెట్టి ఇలా టీఆర్ఎస్లో కప్పిన వాళ్ళకి రేపు బీజేపీలో కప్పడం, ఇలా బీజేపీలో కప్పిన వాళ్ళకి రేపు టీఆర్ఎస్లో కప్పడం, ఇలాంటి కార్యక్రమాలు చూసే మేము బలంగా ఉన్నాం అని అనుకుంటారు. కానీ అక్కడ బలం ఏం లేదండి. కార్యకర్తలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంబటే ఉన్నారు. ఏమైనా డబ్బులు చూసి ఇప్పుడు 5,000 ఈయన 5,000 ఈయన 10,000 ఈయన కాడ కప్పుకున్న ఈయన లెక్క పెట్టుకుంటున్నా ఆయన లెక్క పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళు అదే గొర్రె బలిస్తే అని అంటారు సామెత, ఆ విధంగా అనుకుంటారు తప్ప వాడు ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. రేపు ఖచ్చితంగా సోనియా గాంధీ గారికి మా మునుగోడు నుంచే మేము శ్రవంతి గారిని గెలిపించుకొని వారి కానుక ఇవ్వబోతున్నాం. ఈ మునుగోడు నియోజకవర్గంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చేసిన పనులు ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కాంగ్రెస్ పార్టీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చేసిన పనులే కనబడుతున్నాయి. ఈరోజు మా చామలపల్లి గ్రామం విషయానికి వస్తే ఒక డాంబర్ రోడ్డు లేక మా ఊరికి పిల్లల్నిచ్చే పరిస్థితి కూడా లేకుండా ఒకప్పుడు. ఇప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 2012లో ఎంపీ కాగానే సార్ మా ఊరికి ఇట్లా పరిస్థితి బాగాలేదు, రోడ్డు బాగాలేదు, మా దేవాలయం కాడ కూడా పోవస్తలేదు అంటే దేవాలయం కాడికి ఒక కల్వట్టు మా ఊరికి ఎంబడే 3,90,00,000 జానారెడ్డి గారు పంచాయతీ శాఖ మంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి నిధి ద్వారా అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించిండు. ఒక కాలువ వాగుల నుంచి కుంటల శామకుంటలకు పాత ఎప్పుడో పురాతన కాలువ ఉండే దాన్ని ఒక ఫీడర్ ఛానల్ లాగా ఏర్పాటు చేయాలంటే జాంతండ కాడ దాన్ని ఒక చెక్ డ్యామ్ నిర్మించి ఫీడర్ ఛానల్ చేసి 1,39,00,000 రిలీజ్ చేస్తే ఇప్పటివరకు 2014 వరకు ఎంతవరకు అయితే పని జరిగిందో ఇప్పటిదాకా కూడా అదే పని ఉంది. కానీ కనీసం తట్టని మట్టి తీసిన పాపన పోలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఆసరా పింఛన్లు పెట్టి చెప్పుకొని వీళ్ళు తిరుగుతారు తప్ప ఇప్పుడు ఈరోజు 86 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ఈరోజు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాగానే తిరుగుతారు. ఇందులో ఒక 5% 10% అన్న ఇదివరకు 8 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ శ్రద్ధ పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది చాలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీజేపీ ప్రభుత్వం వల్ల చాలా వెనకబడిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉపాధి హామీ పథకాన్ని తీసేసింది, గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెంచింది. ఈ విధంగా ఈ రెండు పార్టీలు ఏమైనా డబ్బు మూటలు పట్టుకొని డబ్బు సంచులు పంచుకొని ఒక దొంగల మూట లెక్క తయారయ్యి గజ దొంగల లెక్క ఊర్ల మీద పడి పశువులు కొన్నట్టు కొనడం తప్ప ఇది చేసే అభివృద్ధి ఏం లేదండి. కేవలం కాంగ్రెస్ పార్టీతో ఈరోజు పేదోడు బతకాలనుకో కాంగ్రెస్ పార్టీ బతకాలి. ఒక దళితులకు ఇల్లు దళిత వాళ్ళ కానీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి వాడని నిర్మించిన దళితులకు ఈయన 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, ఈ దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ఏఐసిసి అధ్యక్షునిగా నియమించింది. మేము దళితులకు ఇచ్చుకున్న గౌరవం అది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. అది ప్రధానంగా చూసుకుంటే అధికార పక్షంలో ఉన్న తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందినాయి. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటమి పాలవడం సాధ్యం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎక్కడ అందినాయని సంక్షేమ పథకాలు ఏమైనా 100 హామీలు ఇచ్చి 2018లో గద్దెనెక్కిండు. 100 హామీలు ఇచ్చిండు, అందులో ఒక 10 నెరవేర్చారు. ఒక రైతులకు రుణమాఫీ జరిగిందా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? నిరుద్యోగ భృతి వచ్చిందా? ఏ నుంచి జరిగినాయి? 57 ఏళ్ళ పింఛన్లు ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయగానే 57 ఏళ్ళ పింఛన్లు అప్పుడప్పుడు తీసుకొచ్చి కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో తిరిగే కార్యకర్తలకు మాత్రం ఆ 57 ఏళ్ళ పింఛన్ ఇచ్చింది తప్ప మనం ఈ ఊళ్ళో చూస్తాం ఒక 20 మంది అరువులు మరి వాళ్ళు వివిధ పార్టీలలో పనిచేస్తారు. వాళ్ళకి ఎందుకు రాలేదో మరి ఎవరో ముందుకు వచ్చేట ఆయన వచ్చి చెప్పి వెళ్తే మేము వాళ్ళని చూపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పాల్వశాంతి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ప్రస్తుతం చామలపల్లి గ్రామ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కు ఉన్నట్టు బలం ఎలా ఉంది? చామలపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందండి. ముఖ్యంగా మహిళలు చాలా వాళ్ళ ఇళ్ళ పంటి పోయినప్పుడు వాళ్ళ ఆదరణ, వాళ్ళ ప్రేమ. మేము పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మా బజార్లో సీసీ రోడ్లు వేయించిండు, మా బజార్లో మురికి కాలువలు కట్టించిండు. మేము ఎందుకు ఒకసారి రుణం తీర్చుకోకూడదు, మేము
అనే ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉంది. పురుషులు పోనీయండి, ఈయన గుంచుతున్నా ఆయన గుంచుతున్నా, ఈయన మందు పోస్తున్నా ఆయన మందు పోస్తుండు. బిర్యానీలు బీర్లకు పురుషులు ఒక 50% పురుషులే కూడా కాంగ్రెస్ పార్టీకి పడుతున్నాయి. ఒక 50% అంటే వీళ్ళు బీర్లకు బిర్యానీలకు ఆశపడి లాస్ట్కు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నామండి. సామలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా స్రవంతి గారికి అత్యధిక మెజార్టీ చూపించి మేము ఈ మండలంలోనే మేము ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామంగా మేము చూపించుకుంటామని సందర్భంగా చెప్తున్నామండి. కాంగ్రెస్కు సరైన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్కు టీఆర్ఎస్కి మధ్యలోనే పోటీ ఉందండి. ఇప్పటికైతే మేము కూడా చూస్తున్నాం. ఏమైనా ఈ దొంగల మూట రాజగోపాల్ రెడ్డి డబ్బులకు ఆశపడ్డాలు ఓడుండో వాళ్ళే ఈరోజు బీజేపీలోకి పోయి మేము అది 4 పార్టీలు ఎన్ని పార్టీలు మారుతారండి? 4 ఇప్పుడు ఎన్ని టీడీపీ కాడ నుంచి మొదలు పెడితే ఇవాళ పోంది ఏమైనా కేఏ పాల్ పార్టీ ఒకటి మిగిలినట్టుంది. ఆ కేఏ పాల్ పార్టీలు కూడా ఏదో ఆయన ఈ టికెట్ రాలేదు కానీ ఆయన 4 లక్షలు ఇస్తుంటే ఆయన కాడ కూడా పోయే పరిస్థితి ఈ దాపురించింది. ఇక్కడ ఇంత దరిద్రమైన ఎట్లా వీళ్ళని చూసి ఎట్లా ఓట్లు వేస్తారో జనాలు అయితే నాకైతే అర్థమవుతలేదండి. మనం ఏమన్నా చెప్తే మనం చేసిన అభివృద్ధి ఏంది, మన పార్టీ అభివృద్ధి ఏంది, మేము మామూలు మా పార్టీని గెలిపిస్తాం, మేము ఇది చేస్తామనేది లేదండి. మేము 5,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తాం, మేము 1,00,000 ఇస్తాం. మీరు సంతల పశువులు శుక్రవారం నాడు సంతల పశువులు ఇలా సండులో కొనాలి, ఆదివారం నాడు మళ్ళీ పెళ్ళంగట్లు అమ్మాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడు పోవాలి, తెల్లారి బీజేపీ పార్టీలకు అమ్ముడు పోవాలి. ఈ విధంగా నడుచుకుంటూ వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు, ఎందుకు చేస్తారు, వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలని ఈరోజు జనాలు కూడా ప్రశ్నిస్తారు. ఎందుకు వేయాలి మేము పోయినప్పుడే వీళ్ళు ఇలా తయారైన జనాలు బాగా చైతన్యవంతులు అని రాజగోపాల్ రెడ్డి చెప్తారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులండి అని చెప్తారు. ఆ చైతన్యం ఖచ్చితంగా మునుగోడు ప్రజలు ఇప్పుడు చూపించుకుంటారండి ఖచ్చితంగా. ఇది జామలపల్లి గ్రామ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎట్టకేలకు పాల్వాయి శ్రీవంతి గారు గెలుస్తారన్న నమ్మకంతో ఆశాభావం వ్యక్తం చేస్తారు. కెమెరామ్యాన్ మహేష్తో మహేష్, జామలపల్లి.